మంత్రి కొండా సురేఖపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు. ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్ సమర్పించారంటూ ఈసీకి కంప్లైంట్ చేశారు. మంత్రి కొండా సురేఖ తన గెలుపు కోసం 16 ఎకరాలు అమ్మారని, 70 కోట్ల వరకు ఖర్చు పెట్టారని ఇటీవలే బహిరంగంగా మాట్లాడారు కొండా మురళి. దీంతో ఎన్నికల కమిషన్కు తప్పుడు సమాచారం ఇచ్చిన కొండా సురేఖ శాసనసభ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని తన కంప్లైంట్లో కోరారు ఎర్రబెల్లి ప్రదీప్ రావు. ఎన్నికల అఫిడవిట్లో కొండా దంపతులు తమ పేరుపై 12.31 ఎకరాలు మాత్రమే ఉన్నాయని, 3 ఎకరాల కమర్షియల్ ప్రాపర్టీ ఉన్నట్లుగా పేర్కొన్నారని తెలిపారు ప్రదీప్ రావు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొండా సురేఖపై బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు ప్రదీప్ రావు. మంత్రి కొండా సురేఖపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు. అయితే ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్ సమర్పించారంటూ ఈసీకి కంప్లైంట్ చేశారైనా ప్రస్తుతం ఈ లేఖ అయితే హాట్ గా మారిందని చెప్పాలి. అయితే మంత్రి కొండా సురేఖ తన గెలుపు కోసం 16 ఎకరాలు అమ్మారని, 70 కోట్ల వరకు ఖర్చు పెట్టారని ఇటీవలే బహిరంగంగా కూడా ఆయన కొండా మురళి అయితే చెప్పడం జరిగింది. దీంతో ఎన్నికల కమిషన్ కు తప్పుడు సమాచారం ఇచ్చే కొండా సురేఖ శాసనసభ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలంటూ కూడా అటు ప్రదీప్ రావు అయితే తన కంప్లైంట్ లో కోరారు. ఎందుకంటే ఇప్పటికి మనం చూస్తున్నాము, అటు ఆస్తులకు సంబంధించి కూడా అటు ఎన్నికల కమిషన్ లో కరెక్ట్ గా ఉండాలి అన్ని అనేసి అంటూ ఉంటారు. అలాంటి తప్పుడు సమాచారంతో కూడా సో అప్పుడు చెప్పినట్లుగా ఇప్పుడైతే ప్రదీప్ రావు దీనిపై అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిపై తన సభ్యత్వాన్ని తీసివేయాలంటూ కూడా ప్రదీప్ రావు అయితే ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, మనం ప్రదీప్ రావు చేస్తున్న ఆరోపణలు అయితే చూస్తున్నాము, అసలు తన వెర్షన్ ఏంటి, ఏం చెప్తున్నారు? అఖిల, ప్రస్తుతం అయితే కొండా మురళి 3 రోజుల క్రితం చేసిన వ్యాఖ్యల్లో తాను 70 కోట్లు ఖర్చు చేసి గెలిపించుకున్నాను కొండా సురేఖను వ్యాఖ్యలు చేయడము పూర్తిగా అది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం కాబట్టి ఎక్స్పెండిచర్ 40 లక్షల కంటే మించి అసెంబ్లీ సెగ్మెంట్లకు అభ్యర్థి మించి ఖర్చు చేయడానికి వీల్లేదు. సో ఒకవేళ ఖర్చు చేసినట్లు కనుక తేలితే మాత్రము వాళ్ళ సభ్యత్వం అయితే రద్దు చేయబడుతుంది కాబట్టి సో అది ఎలక్షన్ కమిషన్ నిబంధనల విరుద్ధము. అదేవిధంగా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ప్రకారం సెక్షన్ 10A ఉల్లంఘించినట్లు అవుతుంది. సో ఆ సెక్షన్ కింద కొండా సురేఖ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ తాను ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో పాటుగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్నికల సమయంలో పెట్టిన ఖర్చులకు సంబంధించి పూర్తి ఆడిటింగ్ చేసి ఆ ఎన్నికలు ముగిసిన తర్వాత డిక్లరేషన్ అఫిడవిట్ ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ సబ్మిట్ చేయడంలో కూడా ఫాల్స్ కనుక స్టేట్మెంట్స్ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం 77, 78 సెక్షన్లు అట్రాక్ట్ అవుతాయి. దాని కింద కూడా డిస్క్వాలిఫికేషన్ అర్హులు అవుతారు. సో అంటే 2 విధాలుగా కూడా కొండా సురేఖ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు ఫాల్స్ అఫిడవిట్ ను దాఖలు చేయడము, అటు ఎలక్షన్ కమిషన్ కు కొన్ని నిజాలను దాచిపెట్టడం కింద కూడా కొన్ని బిఎన్ఎస్ సెక్షన్లను కూడా అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి దానిపై విచారణ జరపాలి. తనపై పూర్తి స్థాయి లోపల పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ నిబంధనల ప్రకారం ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ నేత ప్రదీప్ రావు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక తాను అసెంబ్లీ ఎన్నికల్లో కొండా సురేఖ మీద బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాడు. సో ఓవైపు ప్రత్యర్థిగా ఉన్నప్పటికీ ఇప్పుడు తన సభ్యత్వం రద్దు చేయాలనేటువంటి పట్టుబట్టడము, పూర్తిగా తనతో పాటుగా అటు బీఆర్ఎస్ నేతలతో కూడా తాను ఫిర్యాదు చేయించారు. మొత్తంగా ఓవైపు బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఇద్దరు కూడా కొండా సురేఖ అఫిడవిట్ లో తప్పులు పేర్కొన్నారనేటువంటి అంశాన్ని పేర్కొంటూనే శాసనసభ సభ్యత్వంపై దీనిపై విచారణ జరపాలని చెప్పారు. ఇక దీనిపై ఎలక్షన్ కమిషన్ కలెక్టర్లకు నోటీసులు జారీ చేసే అవకాశం, ఎందుకంటే వాళ్ళే అప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్లు కాబట్టి వాళ్ళకి ఆ నోటీసులు జారీ చేసే అవకాశం. అదే కనుక జరిగితే కొండా సురేఖ శాసనసభ సభ్యత్వంపై కూడా కొంత కోర్టు కేసులు నడిచే అవకాశం ఉంది. మొత్తానికి వైపు కొండా మురళి వ్యాఖ్యలు, అదే వైపు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పొలిటికల్ డ్రామా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ విధంగా తన సభ్యత్వానికి ఎసరు రావడం కూడా పూర్తిగా వరంగల్ జిల్లాలో అయితే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అట్లా వేణు, అయితే ఇప్పటి వరకు దీనిపై అటు ఈసీ స్పందించిందా, అండ్ అలాగే ఈ సురేఖ సభ్యత్వానికి సంబంధించి కూడా అధిష్టానం ఏమైనా స్పందించే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే ప్రస్తుతం సురేఖ విషయం లోపల గత 2 వారాల నుంచి కూడా అటు కొండా మురళి చేస్తున్న వ్యాఖ్యలు, సొంత పార్టీ ఎమ్మెల్యేపై చేస్తున్న వ్యాఖ్యలపై కొంత సైలెన్స్ పాటించాలంటూ కూడా అధిష్టానం వాళ్ళకి కొంత చురకలు వేసింది. సో అప్పటి నుంచి కూడా కొండా సురేఖ పూర్తిగా సైలెంట్ అయ్యారు. తనకు సంబంధించి ఏ విషయాన్ని కూడా తను మాట్లాడడానికి విముఖత చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కొండా మురళి వైలెంట్ కావడము, తానే తన సొంత పార్టీ ఎమ్మెల్యేలపై వ్యాఖ్యలు చేయడము, మరోవైపు ఆ ఎన్నికలకు సంబంధించి 70 కోట్లు ఖర్చు చేసుకున్నాను, 16 ఎకరాలు అమ్ముకున్నాను అంటూనే 500 ఎకరాల ఆసామి నాకు తన తండ్రి నుంచి 500 ఎకరాల ఆస్తి వచ్చినట్టు కూడా తాను బహిరంగంగా చెప్పడము
ప్రస్తుతమే హాట్ టాపిక్. దీనిపై ఇప్పటి వరకు కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు ఎవరు కూడా స్పందించకున్నా కూడా కావాలనే రాద్ధాంతం చేస్తున్నారు. ఒక బీసీ మంత్రిని టార్గెట్ చేస్తూ కావాలని సొంత పార్టీలో ఉన్నటువంటి నేతలు, ప్రతిపక్షంలో నేతలు అందరూ ఏకమై కొండా సురేఖ పదవిని పోగొట్టే విధంగా ప్రయత్నాలు చేస్తారంటూ కూడా తన అనుచరులు అయితే వ్యాఖ్యానిస్తారు. కానీ దీనిపై అధికారికంగా మాట్లాడేందుకు అటు కొండా సురేఖ అయితే సైలెన్సే పాటిస్తున్నారు. కానీ కొండా మురళి నిన్న సాయంత్రం మరొకసారి తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. తాను తనకు ఒక ల్యాండ్ ఇష్యూను కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఒక సంఘానికి సంబంధించిన ల్యాండ్ ఇష్యూను సాల్వ్ చేస్తే అందులో ఒక మహిళ తనకు ఎలక్షన్ లో డబ్బులు ఖర్చు పెడతానని చెప్పింది. తాను వద్దు, నేను నా డబ్బులు నేనే ఖర్చు చేసుకుంటాననే క్రమం లోపల చెప్పాను తప్ప ఇది వేరే విధంగా ఆపాదించుకుంటూ తనపై రాజకీయ ప్రత్యర్థులు కుట్ర చేస్తున్నారంటూ కూడా కొండమురళి వ్యాఖ్యానించారు. కానీ దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటి వరకు నిశ్శబ్దం అయితే పాటిస్తా ఉంది. ఇక దీనిపై కొండా సురేఖ అఫీషియల్ గా తనపై కంప్లైంట్ ఈసీ కంప్లైంట్ ఇచ్చారు. బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఇచ్చారు కాబట్టి కొండా సురేఖ ఏం స్పందిస్తారో చూడాలి. అఖిల. రైట్ వేణు, థ్యాంక్ యూ.